హే హాయ్ నమస్తే గైస్. ఇప్పుడు ఫస్ట్ టైం మనం మన ఛానల్లో పిజ్జా మేకింగ్ ఎలా స్వీట్ కార్న్ పిజ్జా. సో వీఆర్ ప్రిపేరింగ్ స్వీట్ కార్న్ పిజ్జా. ఇది మనం ఆల్రెడీ పిజ్జా బ్రెడ్ని నేను రిలయన్స్ నుంచి తీసుకొచ్చాను రెడీమేడ్. వీ కెన్ బై దిస్ ఆర్ యూ కెన్ మేక్ దిస్. సో బెటర్ ఆప్షన్ బై. తక్కువలో దొరికింది, ఆఫర్లో తీసేసుకున్నాం. దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ బొక్కలు వేసేసుకోవాలండి. బాగా వేసేసుకున్న తర్వాత వాళ్ళది ఇది ఓన్లీ మనకు పిజ్జాకి సంబంధించి దొరకద్ది సాస్, అదే తీసుకోండి. కకృతి పడి మీరు ఆ సాస్ ఇవ్వకండి, టమాటో సాస్ బాగుండదు. బాగా బొక్కలు వేసారు కదా, దాని లోపలికి వెళ్ళేటప్పుడు బాగా దాన్ని వేయండి. మరి ఎక్కువ వేవి కాదండి, కడుపు చెడిపోద్ది. మీది మీ ఇష్టం. ఆ తర్వాత దీన్ని ఇట్లా బాగా అప్లై చేసేయండి. చేత్తో చేయకండి, చెడిపోద్ది. స్పూన్తో చేయండి. బాగా ఎడ్జెస్ కూడా వచ్చేటట్టు చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ని మనం దీంట్లో కలుపుకుంటాం మన స్వీట్ కార్న్లో. ఇది కూడా దొరకద్దండి, రెడీమేడే. మరి ఎక్కువ స్వీట్ కార్న్ ఉంది, ఎందుకంటే మా ఇంట్లో ఒక ర్యాబిట్ ఉంది, తినేస్తుంది. ఈడే ఆ ర్యాబిట్. మా ఇంట్లో ఇది కూడా వెయిట్ చేస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు పెడతారా పిజ్జా అని. దీన్ని పెట్టనులేండి, స్వీట్ కార్న్ పెడితే సచ్చద్ది. బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వేసేయాలండి. వేసేసి బాగా దానికి వేసేయండి. ఆ తర్వాత ఆనియన్ని చాప్ చేసుకోండి. చాప్ ఇన్ ద సెన్స్ పొడవాటి ఆనియన్స్ అండ్ పొడవాటి టమాటో. మా అసిస్టెంట్ చెప్తున్నా, కిచెన్లో ఉండాలి, ఆనియన్స్ తీసుకురాపరా. మిగిలింది మీరు తినేయండి ఇంట్లో పెట్టుకొని. వాడికి కనిపించలేదంట, ఇంకొక అసిస్టెంట్ పంపించాం. ఇప్పుడు పిజ్జా చాలా మంచిదండి, తింటే తొందరగా ఫ్యాట్ వస్తుంది, తొందరగా పోతారు, హెల్త్కి మంచిది. హౌ టు బికమ్ ఫ్యాట్ అని గూగుల్లో కొట్టండి, ఫస్ట్ మాదే చూపిస్తుంది. చూడండి, టొమాటో సైజెస్ ఒక్కొక్కటిగా పేర్చండి, తొందరపడవాలండి, అందరికి వస్తుంది. ఇంకా చాలు. ఆనియన్ కూడా కొద్దిగా చాలండి, మరి బిర్యానీకి కట్ చేసినట్టు కట్ చేశారు, అంత అవసరం లేదు మనకు. క్యారెట్ అసలు వద్దండి, ఎందుకంటే అది ఉడకదు, అది వేసుకోబాగండి. అని అంటే తప్పు మాత్రం చేయబాగండి, క్యారెట్ వేయవద్దు. మనం డెకరేషన్ కోసం పెట్టాం, మీరు మాత్రం ఇవ్వకండి. వేయాలనుకుంటే బాయిల్ చేయండి, తర్వాత వేసుకోండి, ఎందుకంటే ఇది బేక్ కాదు. అది ఇది అండి, చూసారుగా ఇంత డెకరేటివ్గా ఉందో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అవన్లో ఎట్లా వేయాలా అని చూద్దాం. అసలు మర్చిపోయాం, చీజ్ వేయలేదు మేము, ఫస్ట్ టైం కదండి, జరగద్ది. మా శాంక్సంగ్ ఫ్రిడ్జ్లో పెట్టాం, తీస్తున్నాం. వేరే ఫ్రిడ్జ్లో పెట్టబాగండి, చల్లగా ఉండదు, శాంక్సంగ్లోనే పెట్టండి, ఎందుకంటే మేము డబ్బులు దండగా చేసాం, మీరు కూడా చేయండి. చీజ్ని తురుము ఉంటుంది దాంట్లో బాగా ముక్కలు ముక్కలు చేసేసేయండి. మాకంత ఓపిక లేదు, ఒళ్ళు బద్ధకం, కాబట్టి మేము అట్టే వేసేస్తున్నాం. మీరు మాత్రం బాగా స్లైసెస్ తురుపున సచ్చాదాన్ని ఒక 2 స్లైస్ ముక్కలు వేసండి. ఇది కూడా వెయిటింగ్, నాకేం పెడుతున్నారు. అది ఈవిల్ డెడ్లో మమ్మీ లాగా. ఇంకా తర్వాత ఎంటర్ ద డ్రాగన్. ఇప్పుడు మనం దీన్ని, అది శాంక్సంగ్ మైక్రోవేవ్ ఉందండి మాది, దీంట్లో పెట్టాము, దాంట్లో వేసేసి సరే మూసేద్దాం. ఇప్పుడు మనం కన్వెన్షన్ మోడ్లో ఉన్నామండి ఆల్రెడీ. కన్వెన్షన్ మోడ్ అంటే దాంట్లో కన్వెన్షన్ మోడ్ 180 డిగ్రీస్లో ఉంటుంది. దాన్ని మనం టైమర్తో చేసుకోవాలా.
ఎగ్జామ్స్ పని వాళ్ళంతా 60 మినిట్స్ లేకపోతే 10-20 మినిట్స్. సో స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసాం. ఇంకా లోపల హీట్ అవుతూ ఉంది. ఇక్కడ ఇంకొక రెసిపీ వడాపావ్ రెడీ అవుతుంది. అది రేపండి ఇంకొక వీడియోలో చూద్దాం ఏమవుద్దాం. సో గైస్ మనం పిజ్జా పెట్టి 15 మినిట్స్ అయిపోయింది. ఒకసారి తీసి చెక్ చేయాలా బాగా ఉడికిందా లేదా అనేసి. సో మనం ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. బయటకు తీసి మనకు గ్లౌజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. తొందరపడి మేము పెట్టినట్టు చేయబెట్టి కాల్చుకోబాగండి. గ్లౌస్ తీసుకోండి, హ్యాపీగా బయటికి తీయండి, చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ బేక్ దెన్ ఓకే. బేక్ కాలేదు అనుకుంటే మీరు మళ్ళీ పెట్టండి. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. యా ఇట్ ఈస్ ఆల్రెడీ బేక్. కానీ ఒకసారి ఇంకొక రౌండ్ పెడితే బెటర్ అనిపిస్తూ ఉంది. 15 మినిట్స్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇంకొక 5 to 10 మినిట్స్ పట్టద్దు అనుకుంటున్నా. లెట్స్ సీ. ఒక 5 మినిట్స్ పెట్టి చూద్దాం. అయితే ఓకే, లేదా మళ్ళీ పెడదాం. తినండి, మేము కూడా బిగినర్స్ అయితే మేము ప్రొఫెషనల్ కోర్స్ కాదు. కాకపోతే ఐ గెస్ మేము చాలా బాగా చేస్తాం అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కన్వెన్షన్ మోడ్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ టైమర్ సెట్ చేసుకోండి. అట్లే 5 మినిట్స్ ఓకే. సరే స్టార్ట్. ఇది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. కంప్లీట్గా బేక్ అయితే తిందాం, లేదా మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెడదాం. సో 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూస్తున్నాం. లెట్స్ సీ. మన పిజ్జా ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒకసారి కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్లీ మనం అనుకున్న పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్లైసుల్లో కట్ చేసి మన మామూలు టమాటో కెచప్ వేసుకొని వీ కెన్ ఈట్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎందుకు అనవసరంగా పిజ్జా అట్లా ఒక 200-300 వేసి తినడం. ఇదైతే మీకు హార్డ్లీ ఒక 50 లేదా 50 to 100 లోపల అయిపోతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇంకా మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.